ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాలా. ఏదైతే నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలో. ఏదైతే నిషేధిత ఆల్ఫోజోలం, సో ఇదేదైతే ఉందో ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, అసలు ఎవరు ఈ జిల్లాలకు తరలిస్తూ ఉన్నారు అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏదైతే మనకి నార్కోటిక్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఈ యొక్క బృందంగా ఏర్పడి ఈ మత్తు పదార్థాలపైన అయితే వాళ్ళు ఉక్కుపాదం మోపుదామనే ఒక సంకల్పంతోనైతే ఇట్లాంటి దాడులు అయితే చేస్తూ ఉన్నారు. ఈ దాడుల్లో భాగంగానే దాంతోపాటు వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లోనే ఇదంతా ఇట్లాంటి నిషేధిత ఆల్ఫోజోలం మత్తు పదార్థాలను అయితే సీజ్ చేశామని చెప్పేసి నిజామాబాద్ కమిషనర్ అయినటువంటి సాయి చైతన్య గారు బోధన్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి ఉంది. సో దీంట్లో దాదాపుగా ఆల్ఫోజోలం మాత్రమే నిజామాబాద్ జిల్లాకు వస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనము పప్పులో కాలేసినట్టే. సో దీంట్లో క్లియర్గా ప్రతి ఏరియాలో కొన్ని ఏరియాస్ ఏవైతే నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, గౌతమ్ నగర్ కావచ్చు, దాంతోపాటు దుబ్బా, చంద్రశేఖర్ కాలనీ, నామ్దేవాడ, ఏవైతే చాలా ఏరియాస్ అండి. నాట్ ఓన్లీ ఒకటే ఏరియా కాదు, ప్రతి ఏరియాలో కూడా ఇవాళ గంజాయి ఏరులై పారుతుందని చెప్పేసి మనం ప్రతి న్యూస్ ఆర్టికల్లో మనం వింటూనే ఉన్నాం, ప్రతి మీడియా నెట్వర్క్లో కూడా మనం వింటూనే ఉన్నాం. సో దీంట్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మహారాష్ట్ర. సో నిజామాబాద్ జిల్లాకి సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కూడా మనకి తలనొప్పిగా మారుతున్నటువంటి విషయంగా చెప్పుకోవాలా. ఇదొక నిజంగా బాధాకరమైనటువంటి విషయం అండి. సో సరిహద్దుగా ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కొంతమంది ఎవరైతే ఇట్లాంటి గలీజ్ దందకి పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఆపరేట్ చేసిన తర్వాతనే మహారాష్ట్ర నుంచి కావచ్చు, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి గుజరాత్, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల నుంచి గంజాయి కావచ్చు, దాంతోపాటు మత్తు పదార్థాలు, ఆల్ఫోజోలమే కాదండి, ప్రతి ఒక్క మత్తు పదార్థం అనేది ఏవైతే రాష్ట్రాలు దాటి జిల్లాలలోకి వచ్చి, జిల్లాలలో కాదు గ్రామాలలో కూడా ఇవాళ అవి పడగ విప్పుతున్న పరిస్థితి ఉంది. ఎంత దారుణం చెప్పండి. మనం అనుకుంటున్నాం సిటీలోనే గంజాయి ఏరులై పారుతుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ప్రతి ఒక్క యంగ్స్టర్ ఇవాళ దానికి బానిస అవుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో మనము దాదాపు కొన్ని నెలలుగా కూడా మనం ఈ ఇన్సిడెంట్ పైన మనము వింటున్న పరిస్థితి ఉంది. సో చాలామంది మత్తు పదార్థాలకు బానిస అవుతూ ఉన్నారు. అసలు బానిస కాకండి, బానిస అవుతే మాత్రం ఇంకా ఏం లేదు అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా అవేర్నెస్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో సిపి స్థాయి అధికారులు కావచ్చు, దాంతోపాటు ఏసీపీ స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు వారి ఏదైతే మనకి వాళ్ళ ప్రామిసెస్లో వాళ్ళు వెళ్ళి అక్కడ అవేర్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు స్కూల్స్, కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్కి కూడా వెళ్ళి ఈ మత్తు పదార్థాలు వాడితే ఎలాంటి ఎఫెక్ట్ అనేది బాడీపై పడే అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా క్లియర్గా ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచి బృందంతోనైతే ఇదంతా కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి కూడా, సో కామారెడ్డిలోనే ఏదైతే బాన్స్వాడ మనం చెప్పుకుంటా ఉన్నామో, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఆ ఏరియాస్ ఏవైతే కొన్ని మహారాష్ట్రకి సరిహద్దుగా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఇంకొక 10 కిలోమీటర్లు దాటితే మహారాష్ట్ర అనుకునే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే నిజంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఒకవేళ ఇంతగానం అంటే ఈ కేసెస్ పెడతా ఉన్నారు, వాళ్ళపైన జైలు శిక్ష కూడా విధించి వాళ్ళని కటకటాల్లోకి తోస్తున్నా కూడా వీళ్ళలో ఎందుకు భయం అనేది రావట్లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం దీంట్లో సరైనటువంటి శిక్ష పడకపోవడమే దీనికి గల మూల కారణం అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. ఇవాళ చాలామంది టీచర్స్, నేను చెప్తున్నాను నిజంగా ఇది ఒక నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సో ఎవరైతే టీచర్స్ని మనం ఇవాళ దేవుళ్ళలాగా మనం భావిస్తూ ఉంటాం. సో అట్లాంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి కొన్ని పేపర్ ఆర్టికల్స్లో మనం విన్నాం. చాలా న్యూస్లో కూడా మనము వింటూనే ఉన్నాం. సో దీంట్లో చాలామంది యంగ్స్టర్సే, దాంతోపాటు మైనర్స్ కూడా. యంగ్స్టర్స్ అనేది పక్కన పెడితే దీంట్లో అండర్ 18కి సంబంధించినటువంటి ఎవరైతే మైనర్స్ ఎవరైతే ఉన్నారో మైనర్స్ కూడా
దీంట్లో చాలా వరకు ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఈ దాడుల్లో వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 2.5 కిలోల నిషేధిత ఆల్ఫోజోలం వాళ్ళ దగ్గర స్వాధీనం అయితే చేసుకున్నారు. దాని విలువ ఎంతుంది? ఒకటా రెండా? 25 లక్షలండి. ఏకంగా 25 లక్షల డీల్ అది. ఒకవేళ ఆ 2.5 కేజీల ఆల్ఫోజోలం కానీ ఇట్లాంటి ఎవరైతే చిన్నపిల్లలు అండర్ 18 సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి కొన్ని స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ నియర్ బై లొకేషన్స్లో ఇట్లాంటి దందా అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి మనము వింటూనే ఉన్నాము. గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇట్లాంటి దందా యథేచ్ఛగా సాగుతూ ఉంది. ఏవైతే పిల్లలు తిన్నటువంటి పుల్ ఐస్లో అట్లాంటి వాటిలో కూడా ఈ మత్తు పదార్థాలని కలిపి ఇదొక దందా, అంటే ఇదొక బిజినెస్ లాగా వీళ్ళు విస్తృతపరుచుకుంటా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు ఎవరైతే ఉన్నారో చాలా సీరియస్గా అయితే ఉన్నారు. మత్తు పదార్థాలు ఎక్కడైనా ఎవరైనా విక్రయించినా లేకపోతే ఎవరైనా ఈ దందా చేసినా ఖచ్చితంగా వాళ్ళ బద్దలు భాషింగాలు చేశామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా మీ నియర్ బై లొకేషన్లో ఎక్కడైతే ఇట్లాంటి గంజాయి కావచ్చు లేకపోతే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఏవైనా ఇట్లాంటి చేతులు మారడాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా డయల్ 100కి కాల్ చేయండి అని చెప్పేసి సిపి గారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే పోలీస్ అధికారులు అక్కడ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తూ ఉన్నారు. మత్తు పదార్థాలపైన అయితే ఒక అవేర్నెస్ అయితే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మత్తు పదార్థానికి బానిసైన వాళ్ళు ఎంతటి దానికైనా తెగిస్తారు అనే దానిపైన మనము ఇప్పుడున్న నవేడేస్లో మనం చాలా సినిమాలు చూస్తూ ఉన్నాం. సో సినిమాల ప్రభావమా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఇది సినిమాల ప్రభావమే. సినిమాలలో ఎవరైతే చిన్న చిన్న పిల్లలు కావచ్చు, అండర్ 18 సంబంధించినటువంటి పిల్లలు మత్తు పదార్థాలు సేవించడం కావచ్చు, స్మోకింగ్ చేస్తున్న విజువల్స్ చూసి చాలామంది వల్ల అదొక ప్యాషన్ లాగా అదొక ట్రెండ్ లాగా అయిపోయి చాలామంది రోడ్లపైన వల్ల మద్యపానం అంటే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం కావచ్చు, మద్యపానం నిషేధం అని చెప్పేసి ఎంత రాసినా ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా కూడా ఫస్ట్ హెడ్లైన్ అదే ఉంటుంది మనకి. బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేయొద్దు, మద్యపానం నిషేధం అని చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఎవరికి పట్టిందే లేదన్నట్టుగా చాలామంది వివరిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో గంజాయి యథేచ్ఛగా సాగుతూ ఉంది. సో దీనిపైన చాలా మంచి యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టు పోలీస్ అధికారులు చాలా మంచి మెరుపు దాడులు చేస్తూ ఉన్నారు. దీంట్లో యాంటీ నార్కోటిక్ బృందం చాలా మంచి సాహసం అయితే చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మత్తు పదార్థాలని వాళ్ళు పట్టుకోకపోతే అది వల్ల గ్రామాలలో కూడా ఇవాళ పడగ విప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు ఇవాళ భయపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాని ఉలిక్కి పడేలా చేసిందని చెప్పుకోవాలి.